హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు రైల్వే శాఖ నుంచి ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి కావచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు సంబంధించి 9,000 పోస్టులతోటి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించి 10th ప్లస్ ఐటీఐ కావచ్చు, అదేవిధంగా ఇంటర్మీడియట్ అర్హతతోటి అండ్ దాంతోపాటుగా డిగ్రీ అర్హతతోటి కూడా కొన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే ఉంది. సో ఏ ఉద్యోగాలకు ఎవరు అర్హులు, వీటికి సంబంధించిన పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక దృష్టిలో మనకి రైల్వే శాఖ నుంచి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో మార్నింగ్ మనం ఎడ్యుకేషన్ అప్డేట్ వీడియో చేసినప్పుడు చాలామంది అభ్యర్థులు దీనికి సంబంధించిన వీడియో చేయమని చెప్పేసి అడిగారు. అందుకే ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందిస్తున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలి అని అనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. మీరు ఎక్కువ మంది వీడియోని లైక్ చేసి ఎక్కువ మంది కనుక ఎస్ అని కామెంట్ చేసినట్లయితే సో కంపల్సరీ దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో రేపు మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే నెక్స్ట్ మంత్ 8th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇక వీటికి సంబంధించి ఇక్కడ మనకు నెక్స్ట్ 9th టు అంటే నెక్స్ట్ మంత్ 9th నుంచి 18th మధ్యలో దీనికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్గా ఇక్కడ మనకు 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు సంబంధించి 9,140 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మనం టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి కనుక చూసినట్లయితే లెవెల్ 5 ప్రకారం మీకు 29,200 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. సో 18 to 36 years అనేటువంటిది మీకు దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో దాదాపుగా చాలామందికి ఎలిజిబిలిటీ ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఇది. దీంతో పాటుగా మీకు మీ క్యాస్ట్ని బట్టి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ వస్తాయి. అవి ఎంత వస్తాయని కూడా చూద్దాం. సో ఇవి వచ్చేసి మనకు 1092 పోస్టులు ఉన్నాయి. సో వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర. కొన్నిటికి ఎంపీసీ తోటి అప్లై చేసుకునే విధంగా ఉన్నాయి. అవి మనకు సికింద్రాబాద్ జోన్లో కూడా ఉండడం జరిగింది. చాలా మంచి పోస్టులు అయితే ఉన్నాయి. సో వాటి గురించి చూద్దాం. అదేవిధంగా కొన్ని వచ్చేసి డిగ్రీలో వివిధ సబ్జెక్టులు చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. అవి ఏంటనేది కూడా చూద్దాం. ఇక నెక్స్ట్ విషయంలో అయితే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. 19,900 మీకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. సో 18 to 33 years వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తాయి. ఇవి మనకు అత్యధికంగా 8,052 పోస్టులు అయితే మొత్తం ఓవరాల్గా ఇండియా వైడ్గా ఉన్నాయి. మన సికింద్రాబాద్ జోన్లో కూడా చాలా మంచి వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అవి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి కూడా చూద్దాం. సో ఇవి మనకు టోటల్గా వేకెన్సీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా ఇచ్చారు. సో మనకి ఎలిజిబిలిటీ అనేటువంటిది పోస్ట్ వైజ్గా ఇచ్చారు. ఏ పోస్టుకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో అక్కడ మనం చూద్దాం. అదేవిధంగా ఇక్కడ మనకు ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది. 18 to 36 years, అదేవిధంగా 18 to 33 years అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏజ్ అనేటువంటిది కోవిడ్కి సంబంధించినటువంటి 3 years కలుపుకొని మనకు ఇవి ఇచ్చారన్నమాట. అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే మనకు లాస్ట్ నోటిఫికేషన్ ఒక నోటిఫికేషన్ ఏఎల్పీకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్పాను. అక్కడ 3 years మనకి ఎక్స్ట్రాగా అదనంగా కోవిడ్ వల్ల మనకు టైం వేస్ట్ అయిందని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. అయితే అది ఇక్కడ మనకి యాడ్ చేసే ఇది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్ చదివినట్లయితే అక్కడ ఎక్స్ట్రా 3 years అని చెప్పేసి ఉంటుంది. అది దీనికి యాడ్ చేసి ఇక్కడ ఇచ్చారని చెప్పేసి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పారు. అంటే రిటర్న్ ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ సిబిటీకి సంబంధించినటువంటి దాంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అదేవిధంగా ఈ సిబిటీకి సంబంధించి నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బి డన్ ఫర్ ద సిబిటీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఏదైతే మనకు మల్టిపుల్ షిఫ్ట్స్లో జరిగేటువంటి ఎగ్జామ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్ సంబంధించి సో అది నార్మలైజేషన్ చేసిన తర్వాతనే షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత వాటికి సంబంధించిన డీవీ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ షెల్ బి డన్ బై ద ఆర్ఆర్బీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తర్వాత మనకు 1:1 అనేటువంటి వేకెన్సీస్ అనేటువంటిది తీయడం జరుగుతుంది అనమాట. సో మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అంటే వీటి యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం. ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్లో నేను మధ్యాహ్నం షేర్ చేయడం జరిగింది. మీరు అక్కడి నుంచి కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసి ఇక్కడ ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. నేను మ్యాక్సిమం యూజ్ అయ్యేటువంటి పాయింట్స్ అయితే ఇక్కడ చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కొంచెం
ఐ విజన్ అంటే సైట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఎలిజిబుల్ కాదని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ వాటికి సంబంధించిన కండిషన్స్ ఇచ్చారు. ఒకవేళ మీకు సైట్ ఉంటే ఈ సైట్ అనేటువంటిది ఈ విత్ ఇన్ ద పరిధిలో ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ A3 అని చెప్పేసి B1 B2 అని చెప్పేసి ఇట్లా మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ వీటికి సంబంధించినటువంటి ఈ సైట్ కనుక అంటే ఈ దీనికంటే తక్కువ సైట్ కనుక మీరు ఉన్నట్లయితే వీటికి ఎలిజిబుల్ అని చెప్పేసి మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇండియన్ నేషనల్స్ ఎవరైనా వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అదే ఇచ్చారు మనకు ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ ఏజ్ లిమిట్ మరొకసారి ఇచ్చారు. ఇంకా ఆ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఇక్కడ చూసినట్లయితే SC ST వాళ్ళకి వచ్చేసి 5 years ఉంది. అండ్ OBC వాళ్ళకి ఇక్కడ 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అవే కాకుండా ఇంకా పర్సన్ విత్ డిసేబిలిటీ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడ మనకు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇంకా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మనం పోస్ట్ వైజ్గా అక్కడ చూసేటువంటి ఐటమ్ చేద్దాం. అంటే మనకు 3 type ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒక డిప్లొమా తోటి, డిగ్రీ తోటి, అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా అప్లై చేసుకున్న పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించి అక్కడ చూద్దాం. ఇక వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే 500 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీజు ఉంది. దీనిలో మీకు 400 అనేటువంటిది మళ్ళీ మీకు రీఫండ్ చేస్తారంట. ఎగ్జామ్ రాసిన తర్వాత CBT ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు మీ యొక్క మీ బ్యాంక్ అకౌంట్కి వీటిని రిఫండ్ చేస్తారు. మీరు అప్లై చేసేటప్పుడు మీ త్రూ అకౌంట్ ద్వారానే మీ మనీ అనేటువంటిది మీరు పే చేసేటువంటి ఐటమ్స్ చేయండి, మళ్ళీ రిఫండ్ అవుతాయి కనుక. ఇక నెక్స్ట్ 250 రూపీస్ అనేది SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ వీళ్ళకైతే 250 రూపీస్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్. ఇది కూడా మీరు మీ యొక్క అకౌంట్ ద్వారానే ఈ అమౌంట్ అయితే పే చేసేటువంటి ఐటమ్ చేయండి. ఇక్కడ దానికి సంబంధించినటువంటి పేమెంట్ ఏ విధంగా చేయాలనేది కూడా ఇక్కడ మనకు దీనిలో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా రిజర్వేషన్కి సంబంధించినటువంటి OBC వాళ్ళకు ఎంత ఉండాలి, ఇక్కడ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వాళ్ళకు దానికి సంబంధించి ఎట్లా ఎలిజిబుల్ అనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఒకసారి ఆ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఒకసారి దీన్ని మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నేను ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏవైతే మనకు అవసరం ఉంటాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందరికీ ఎక్కువగా అవసరం ఉండేటువంటి పాయింట్స్, ఎక్కువ మందికి యూస్ అయ్యేటువంటి పాయింట్సే చెప్తున్నాను. అది మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ మరొకసారి కూడా ఇచ్చారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఇట్లా 3 దశల్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ CBTకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇచ్చారు, ఏ విధంగా కండక్ట్ చేస్తామని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి ప్యాటర్న్ ఆఫ్ సిలబస్ CBT. ఇక్కడ పే లెవెల్ 5 పోస్ట్ దట్ ఈస్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి 90 minutesలో మీరు 100 క్వశ్చన్స్కి అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో CBT అనేది మల్టిపుల్ షిఫ్ట్స్లో ఉంటుందంట. వీటికి సంబంధించినటువంటి ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ అదేది మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. దాంతోపాటు ఇక్కడ మనకు డీటెయిల్ సిలబస్ కూడా ఇచ్చారు. మీరు ఇక్కడ చూసుకోండి, ఆ సిలబస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనకు యాడ్ చేసే సిలబస్ కూడా ఇక్కడ ఆ టాపిక్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించినటువంటి వెయిటేజ్ కనుక చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే గ్రేడ్ 1 సిగ్నల్ ఉద్యోగాలకు సంబంధించి సో టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. 90 minutesలో మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 మార్క్స్ ఉన్నాయి, జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి 15 మార్క్స్ ఉన్నాయి, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ వచ్చేసి 20 అండ్ మ్యాథమెటిక్స్ 20 అండ్ అదేవిధంగా ఇక్కడ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి 35 మార్క్స్ అయితే ఉండడం జరిగింది. ఇది మీకు 90 minutesలో మీరు 100 క్వశ్చన్స్కి అయితే అటెంప్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉద్యోగాలకు సంబంధించి. ఇక నెక్స్ట్ ఈ గ్రేడ్ 3కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇది మనకు కామన్ సిలబస్ అయితే ఉంది. గ్రేడ్ 3 ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ మీరు వెయిటేజ్ కనుక చూసినట్లయితే ఇప్పుడు ఎవరైతే మన స్టేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దీన్ని ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు. అవే టాపిక్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. సో మ్యాథమెటిక్స్ సంబంధించి 25 అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 25 ఉన్నాయి అండ్ జనరల్ సైన్స్ 40 అండ్ జనరల్ అవేర్నెస్ 10. సో ఇదంతా మనకు జనరల్గా మీరు స్టేట్ ఎగ్జామ్కు ముఖ్యంగా కానిస్టేబుల్ అండ్ SI ఉద్యోగాలు కావచ్చు, ఇటువంటి ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల సిలబస్ ఇప్పుడు మనకు స్టేట్లో కూడా ఇదే ఉంటుంది కనుక మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఉద్యోగాలకు కంపల్సరీ మీరు అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో దీనికి సంబంధించి కూడా మనకు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించినటువంటి కొన్ని ఇక్కడ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం. ఇక్కడ వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఇక్కడ మనకు పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ ఇచ్చారు. సో ఇక్కడ చాలామందికి డౌట్స్ ఉన్నాయి, కొంతమంది కామెంట్ సెక్షన్లో కొన్ని డౌట్స్ కూడా అడిగారు. ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఉద్యోగాలకు సంబంధించి కనుక చూసినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్లో చేసిన మీరు డిగ్రీ ఫిజిక్స్ మీ యొక్క సబ్జెక్ట్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎలక్ట్రానిక్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు, కంప్యూటర్ సైన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT ఉన్న కూడా మీరు దీనికి సంబంధించి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే BSc ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ ఫిజిక్స్, అంటే మీ యొక్క సబ్జెక్ట్ స్ట్రీమ్ అనేటువంటిది ఫిజిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఉన్న కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్న వీటికి అప్లై చేసుకోవచ్చు. లేదంటే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంపార్టెంట్ ఇది డిగ్రీ వాళ్ళు ఈ సబ్జెక్ట్లు కనుక మీకు ఉన్నట్లయితే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఇక మిగతా ఇక్కడ మనకు మొత్తం 18 రకాల పోస్టులు ఉన్నాయి. ఈ టెక్నీషియన్ బ్లాక్ స్మిత్కి సంబంధించి కావచ్చు, డ్రైవర్కి సంబంధించి కావచ్చు, ఇంకా అదేవిధంగా డీజిల్ మెకానిక్, ఎలక్ట్రికల్, ఇట్లా చాలా
చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మెట్రికులేషన్తో పాటుగా సో ఆయా ట్రేడ్లో మీరు ఐటీఐ చేసిన వాటికి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏవైతే ఇక్కడ ఈ కనబడుతున్నటువంటి అయితే దీనిలో ఒక మనకు 15th పోస్టుకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఎంపీసీతో అప్లై చేసుకునే విధంగా ఈ 15th పోస్ట్ ఉంది. సో ఈ పోస్టు మనకు సికింద్రాబాద్ జోన్లో కూడా చాలా మంచి వేకెన్సీ అయితే ఉన్నాయి. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వీటికి చూసినట్లయితే మీరు వీటికి సంబంధించి ఐటీఐ తోటి అప్లై చేసుకోవచ్చు. ఈ ఐటీఐ కాకుండా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 10+2 ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసినట్టు అభ్యర్థులకు ఇది ఒక మంచి ఛాన్స్గా చెప్పవచ్చు. సో మీరు ఎంపీసీ చేసినట్లయితే వీటికి అప్లై చేసుకుంటున్న ప్రయత్నం అయితే చేయండి. ఇవి మనకు సికింద్రాబాద్లో మంచి వేకెన్సీ కూడా ఉన్నాయి. ఇక మిగతా వాటన్నిటికీ ఆయా సబ్జెక్టుకి సంబంధించి మెట్రికులేషన్ పాస్ కావాలి అండ్ ఆ ట్రేడ్లో మీరు ఐటీఐ పాస్ అయినటువంటి వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు టోటల్గా ఇది జోన్ వారిగా వేకెన్సీ అయితే ఇచ్చారు. మనం సికింద్రాబాద్ జోన్కు సంబంధించినటువంటి వేకెన్సీ ఇక్కడ చూద్దాం. సికింద్రాబాద్ జోన్లో మనం అప్లై చేసుకుంటే మనకు బెటర్గా ఉంటుంది, మనకు లోకల్లో జాబ్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ఇక్కడ నేను ఓన్లీ సికింద్రాబాద్ జోన్కు సంబంధించినటువంటి వేకెన్సీ అయితే మీకు చెప్తున్నాను. సో ఇక్కడ ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి సంబంధించి మీరు ఇక్కడ చూడవచ్చు. మనకు స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి సంబంధించినటువంటిది. సో టోటల్గా మనకు సికింద్రాబాద్ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కనుక చూసినట్లయితే అన్నీ కలుపుకొని 744 వేకెన్సీ ఉన్నాయండి మన జోన్లో. సో ఇక్కడ అన్ని కేటగిరీలో కూడా మీకు వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. యూఆర్కి సంబంధించి కావచ్చు, ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఇట్లా టోటల్ వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు దీనిలో ఈ సిగ్నల్ గ్రేడ్ 1కి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే టోటల్ వేకెన్సీస్ 76 ఉన్నాయి. సో అదేవిధంగా గ్రేడ్ 3 వచ్చేసి 668 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా మన జోన్లో 744 వేకెన్సీ ఉన్నాయి. మన జోనే కాకుండా మీరు వేరే జోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఇవి మనకి ఇండియా వైడ్గా మీకు కాంపిటీషన్ సేమ్గా ఉంటుంది. కాకపోతే మన జోన్లో వస్తే మన లోకల్గా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు మీరు వేరే జోన్లో ఎక్కువ పోస్టులు ఉంటే అప్లై చేసుకున్నామన్నా కూడా మీరు దీనిలో చూసుకొని ఆయా జోన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదే జోన్కి అప్లై చేసుకుంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అంటూ ఏమి ఉండదు. సో అందరూ ఈక్వల్గా ఇక్కడ పరిగణించబడతారు అనమాట. ఇది మనకి ఏంటంటే సెంట్రల్ నోటిఫికేషన్. ఇక నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ సంబంధించి చూసినట్టు ఇక్కడ అన్ని కేటగిరీలో అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏదైతే 15th చూడండి, మీకు ఇంటర్మీడియట్ ఎంపీసీతో అప్లై చేసుకున్నట్టు ఎస్ఐఎన్టీ ఉంది సారా. సో ఇవి మనకి ఇక్కడ చూసినట్లయితే ఇవే వేకెన్సీస్ 180 వేకెన్సీస్ ఉన్నాయండి. చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనిలో 76 ఓపెన్లో ఉన్నాయి, 23 వచ్చేసి ఎస్సీ వాళ్ళకు, 17 వచ్చేసి ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు 46 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 18 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఇవి టోటల్గా 180 వేకెన్సీస్ మనకు ఈ కేటగిరీలో ఉన్నాయి. అండ్ అదేవిధంగా మిగతా మనకు స్టార్టింగ్ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ మీకు కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి పోస్ట్ ఉంది కదా. సో అవి కూడా మనకి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 76 వేకెన్సీ ఉండడం జరిగిందండి. ఇవి కూడా చాలా మంచి వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు. సో 38 వచ్చేసి యూఆర్లో ఉన్నాయి, 10 ఇక్కడ 10, 5, 18 ఇవన్నీ మనకు 10 వచ్చేసి ఎస్సీ తర్వాత 5 వచ్చేసి ఎస్టీ, 18 వచ్చేసి ఓబీసీ వాళ్ళకు ఉన్నాయి. సో 5 వచ్చేసి ఈడబ్ల్యూ, 5 వచ్చేసి ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉండడం జరిగింది అనమాట. ఇక మిగతా అన్ని మనకు ఇది మనకు ఐటీఐ తోటి అప్లై చేసుకునే విధంగా మిగతా పోస్టులు అయితే ఉన్నాయి. వీటన్నిటి మీరు ఒకసారి చూడండి. నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా దీనిలో ఉన్నాయి. సో చాలా మంచి నోటిఫికేషన్ ఇది. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కనుక ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అప్లికేషన్ ఫీజు కూడా మనకు 500 రూపీస్ వరకు అయితే ఉంది. మీరు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకైతే ఇది మంచి ఛాన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎట్ ఏ టైం మీరు ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు కనుక సో ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేసేటువంటి ఐటమ్ చేయండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే కంపల్సరీ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మీకు రేపు లేదా ఎల్లుండి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది మనకు ఆర్ఆర్బీ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా శివరాత్రి సందర్భంగా చాలా ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు 250 రూపీస్కి అయితే అందిస్తున్నాం. ఇంకా అదే కాకుండా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 తెలుగు మీడియానికి సంబంధించినటువంటి తెలుగు మీడియం పూర్తి కోర్స్ అనేటువంటిది 199 రూపీస్ ఉంది. ఇంగ్లీష్ మీడియం పూర్తి కోర్స్ అనేటువంటిది 299 రూపీస్ ఉంది. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు జస్ట్ 120 రూపీస్కే అందిస్తున్నాం. ఇంకా చరిత్రకు సంబంధించి 99 రూపీస్ అయితే ఉంది. కరెంట్ అఫేర్స్ అనేటువంటిది 50 రూపీస్కే అందిస్తున్నాం. ఎవరైనా మీరు తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకున్నటువంటి ఐటమ్ చేయండి. ఈరోజు నైట్ 12 o'clock వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత వస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.